తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 4 రోజులు ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో కూడా పొగమంచు తగ్గడం లేదు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణలో చూసుకుంటే చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పాలి. అయితే గత 10 రోజుల నుంచి చూసుకున్నప్పటికీ ఈ రోజుతో చూస్తే కూడా చలి తీవ్రత ఎక్కువగా కూడా అయ్యింది. అయితే ఈ 4-5 రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని అయితే చలి స్థాయి ఎక్కువగా ఉంటుందని ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక చలి నుండి రక్షణ పొందేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అయితే ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఎప్పుడైతే చలి మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. దాంతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అయితే 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. అయితే అందుకే ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రమాదకర స్థాయిలో చలి ఉంటుందని ప్రజలకు హెచ్చరించింది. మిగతా జిల్లాలో 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా దీంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే మరి రానున్న 4 రోజుల తర్వాత చూసుకుంటే అయితే జనవరి వరకు కూడా చలి తీవ్రతగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఆదివారం నిన్న తెల్లవారుజామున తెలంగాణలో చూస్తే అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే అత్యల్పంగా ఆదిలాబాద్ లో 9.2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో చూస్తే 10 డిగ్రీ సెల్సియస్, సిద్దిపేట జిల్లాలో కిష్టాపూర్ లో 10.6, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 11.2 డిగ్రీల సెల్సియస్ కి ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు కూడా ఇటు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. శివారు ప్రాంతంలో విపరీతమైన పొగ మంచు కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అటు ఉదయం సమయంలో అవ్వచ్చు, లేదంటే సాయంత్రం 6 అయిపోయిందంటే చాలు బయటికి వెళ్లాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి కూడా చలికి కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే కూడా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి అయితే రాగల 2-3 రోజుల్లో తెలంగాణలో మరింత చలి పెరిగే తీవ్రత కూడా ఉంది. ఇక ఇప్పుడు చూస్తే ఆదిలాబాద్ లో 8.7, మెదక్ లో 11, హన్మకొండ 12, పటాన్చెరు 12.6, హయత్ నగర్ లో 13, రామగుండం 13.9, రాజేంద్ర నగర్ లో 14.5, నిజామాబాద్ 14.8, దుందిగల్లో 15.8, హైదరాబాద్ లో 15.8, నల్గొండలో 15.8, అక్కింపేటలో 15.9, ఖమ్మంలో 16, భద్రాచలంలో 16.8, మహబూబ్ నగర్ లో 18.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ రోజు తెల్లవారుజామున నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న 10 రోజుల తర్వాత కూడా మనకి ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు వైద్య నిపుణులు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కువగా చూసుకుంటే బయటికి వెళ్ళిన సమయంలో ఉలెన్ క్యాప్స్ అవ్వచ్చు, లేదంటే ఉలెన్ స్వెటర్స్, దుస్తులు ఉలెన్ ధరించాలని కూడా ఇటు చెప్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.